Hi guys, welcome back to our channel. So video last వరకు చూడండి. సో నేను ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో thumbnail అయితే చూసి ఉంటారు కదా. ట్రిబుల్ ఆర్ వచ్చేసి 250 crores ఉన్నాయి వన్ డే కలెక్షన్ అండ్ సలార్ వచ్చేసి 180 crores సంథింగ్ సో అలా ఉంది. సో అయినా కూడా ఇక్కడ వచ్చేసి సో ట్రిబుల్ ఆర్ తోపు సలార్ కంటే ట్రిబుల్ ఆర్ అనే బెస్ట్. సో ఇలా అనేసి కమెంట్ పెడుతున్నారు. సో ఇలా మాట్లాడుతున్నారు చాలామంది. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ట్రిబుల్ ఆర్లో మనం స్టార్ కాస్ట్ చూసుకుంటే మొత్తం అందరు స్టార్లే ఉన్నారు, ఈవెన్ డైరెక్టర్తో పాటు యాక్టర్స్ వరకు. సో ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ అక్కడ నుంచి బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్గన్, ఆలియా భట్ అండ్ ఇక్కడ నుంచి ఇండియాలోని అతిపెద్ద డైరెక్టర్ రాజమౌళి. సో ఇలా మొత్తం స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు అంటే ఒక యాక్టర్ వైపు నుంచి చాలామంది ఫ్యాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలా అందరి స్టార్ కాస్ట్ ఇమేజ్ వల్ల సో చాలామంది అభిమానులు చూడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇండియా వైడ్గా ప్రమోషన్ చేశారు. సో ప్రతి రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రమోషన్ చేశారు, ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు, బయట లోపల. సో అనేక రకంగా ఇలా పబ్లిక్లో తిరిగి ప్రమోషన్ చేశారు రాజమౌళి. సో కాబట్టి ఆ రకంగా అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. సో మరి ప్రభాస్ సలార్కి ఏమైందంటే ఒక ఇంటర్వ్యూ తప్ప రాజమౌళితోటి, అది కూడా రిలీజ్కి రేపు రిలీజ్ అంటే ఈ రోజు రిలీజ్ చేశారు. సో అలా కాబట్టి అసలు ఇండియాలో ఎటువంటి ప్రమోషన్ లేకుండా 180 crores కొట్టడం అంటే ఇది సింగిల్ హ్యాండెడ్లీ ఒక రకంగా చాలా బెస్ట్. అండ్ ఇదే నాకు తెలిసి సో నేను అనుకుంటున్నాను అయితే సో ట్రిబుల్ ఆర్ కంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు 250లో ఇద్దరు స్టార్ హీరోలకు చూసుకుంటే కూడా ఈచ్ హీరోకి 125 crore అనుకుంటే కూడా మనం ఒక్క హీరోకి ఇక్కడ 180 crore తీశాడు అంటే వాళ్ళకంటే 50 crores ఎక్కువ చేశాడు. కాబట్టి సలార్ బెస్ట్ అని నా అభిప్రాయం కలెక్షన్ వైజ్గా. ఎందుకంటే ప్రమోషన్ లేకుండా 180 crore ఉంటే అదే ప్రమోషన్ ఉంటే ఏ రకంగా ఉండేదో నేను ఆ రకంగా అయితే అంటున్నాను. అంతే తప్ప ఇక్కడ ఏ మూవీని హేట్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు. కాబట్టి ఎవరైతే ఫ్యాన్స్ ఇలా అంటున్నారో సో వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రమోషన్ మొత్తం ఇండియా మొత్తం ప్రమోషన్ చేసిన సినిమానే 250 crore చేసింది. ఎటువంటి ప్రమోషన్ లేకుండా చేసిన సినిమానే 180 crore ఉందంటే ఎవరు బెస్ట్ ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి సో ఇలా ఎటువంటి హిట్ రేట్ పెంచుకోకుండా సో సినిమాని సినిమాలాగా చూడండి. అండ్ సలార్కి అయితే మెయిన్గా ఎక్కువ థియేటర్స్ రాలేదు అండ్ టికెట్ ప్రైస్ కూడా తక్కువనే ఉంది. అలాంటివన్నీ కష్టాలని అలాంటి అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని కూడా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి 6-7 years తర్వాత చాలా పెద్ద కంబ్యాక్ ఇచ్చాడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని. కాబట్టి ఇలాంటి మూవీని మనం ఎంజాయ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, అంతే తప్ప నెగిటివ్ కమెంట్స్ అయితే చేయకండి. ఎందుకంటే సో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా హిట్ తీసుకొని బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఇలాంటి కంబ్యాక్ అనేది ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనేది చెప్పాలి. కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి నెగిటివిటీస్కి దూరంగా ఉండండి. సో సినిమాని సినిమాలాగా చూడండి. థ్యాంక్ యూ.